ఈ నేలపై కొండలెన్నో ఉన్నాయి. కానీ భగవంతుడు వెలిచి భక్తితో కొలిచే కొండలు చాలా అరుదు. దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతతనిచ్చే క్షేత్రాలు చాలా ప్రత్యేకం. అలాంటి దివ్యమైన ప్రదేశమే యాదాద్రి. మనం అందరం పిలిచే యాదగిరి గుట్ట. అందరికీ నమస్కారం. నేను మీ రాంవేద. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది మనకైతే హైదరాబాద్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను అయితే ఆకర్షిస్తూ ఉంటుంది. మనకి ఈ దేవస్థానానికి రావడానికి మన రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచైనా బస్సులు అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుంచి అయితే మనకైతే చాలా బస్సులు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. సో అలా ఎక్కేస్తే 1 to 1.5 అవర్లో ఈ దేవస్థానానికి అయితే రావచ్చు. ఇక్కడ 1 నైట్ ఉండాలి అనుకుంటే హోటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. అలాగే ఫుడ్ కోసం అంటారా, ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి, అక్కడ తినొచ్చు. లేదు అనుకుంటే హోటల్స్ అయితే బ్రహ్మాండంగా మన ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మనం పొద్దున్నే వచ్చేసి గుండంలో స్నానం చేసి భక్తితో అక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని మన యాదాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి ఆ గుట్టపైకి అలా వస్తూ ఉంటే కొండపైకి చేరుకుంటూ ఉండగానే అద్భుతమైన గుడి గోపురాలు, ఆ రాతితో నిర్మించిన శిలాకళ వైభవం మన మనసునైతే ఆకట్టుకుంటాయి. ఈ యాదాద్రికి పేరెలా వచ్చింది అంటే, పురాణాల ప్రకారం యాద అనే మహర్షి కొండపై తపస్సు చేసి శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకున్నారని చెబుతారు. ఆ మహర్షి పేరు మీదగానే ఈ ప్రాంతానికి యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది. నేడు అది యాదాద్రిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు సాధారణ రూపంలో కాదు, ఉగ్ర నరసింహుడు, యోగా నరసింహుడు, జ్వాలా నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు అనే వివిధ రూపాల్లో భక్తులకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ గుడి నుంచి చూస్తూ ఉంటే మనకైతే చుట్టూ ఉన్న ప్రదేశం కావచ్చు ప్రతి ఒక్కటి మహా అద్భుతంగా కనిపిస్తుంది. మీకైతే డ్రోన్ విజువల్స్ అయితే అందిస్తున్నాను, ఒక్కసారి చూసి అయితే ఎంజాయ్ చేయండి. చూసారుగా మహా అద్భుతాన్ని. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ గర్భగుడిలో సహజ గుహలో భగవంతుడైతే కొలువుదీరి ఉన్నాడనమాట. 1000 సంవత్సరాలుగా ఈ గుహలో స్వామివారు అయితే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. గ్రానైట్ రాళ్లతో, వేలాది శిల్పాలతో, అద్భుతమైన వాస్తు శైలితో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పుడు భారతదేశంలోని అత్యంత అందమైన అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పగటిపూట ఈ దేవాలయం మహోన్నతంగా కనిపిస్తే, రాత్రి సమయాల్లో వెలుగుల మధ్య అది స్వర్గంలా కనిపిస్తుంది. మీరైతే అద్భుతమైన విజువల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ దేవాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే వినిపించే వేద మంత్రాలు, గంటల నాదాలు, గోవింద నామస్మరణ అన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయి. స్వామివారి దర్శనం పొందిన క్షణాల్లో చాలామంది భక్తులు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి అయితే కోరమిసాన్ని అయితే అందిస్తారు. అండ్ చాలామంది కొత్తగా పెళ్ళైన జంటలు వచ్చైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. గర్భగుడిలో మన స్వామివారిని నిజమైన కొండ మధ్యలో ఆయన రూపాన్ని దర్శనం చేసుకుంటే మహా అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. సో స్వామివారిని ఆ ఉగ్ర రూపాన్ని చూసి తన్మయత్వంలో మనమైతే మునిగిపోతూ ఉంటాము. అంతటి అద్భుతమైన పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. సో ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అయిపోగానే ఆ అనుభూతిని మూటగట్టుకుని బయటికి రాగానే మనకైతే స్వామివారి ప్రసాదం అయితే భక్తులకైతే అందజేయడం అయితే జరుగుతుంది. అలాగే అన్నదాన భవనంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం కూడా అందిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తి మాత్రమే కాదు, సేవాభావానికి కూడా యాదాద్రి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పొచ్చు. అండ్ యాదాద్రి పరిసరాల్లోకి వస్తే
దేవాలయం చుట్టూ ఉన్న కొండలు, పరిశుభ్రమైన రోడ్లు, అందమైన ఉద్యానవనాలు యాత్రికులను అయితే చాలా అంటే చాలా ఆకట్టుకుంటాయి. ఇక్కడి నుంచి కనిపించే ప్రకృతి సౌందర్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన ఫోటో ఫ్రేమ్‌లా అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ గుడి చుట్టూ అయితే మనకైతే లైటింగ్ అయితే మన శంఖ చక్రాలతో డిజైన్‌లో అద్భుతంగా అంటే అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క గోపురము ఒక ప్రత్యేకమైన నిర్మాణంలో ఆ రాతిని శిల్పంగా మలిచి అద్భుతంగా మనకైతే అందిస్తూ ఉంటారు. సో, మీరైతే చూడండి అక్కడి నుంచి లోటస్ టెంపుల్ కావచ్చు, సిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకైతే కనుల విందుగానైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూడడానికి లక్షలాది మంది జనాలు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దేవుని అయితే దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారనమాట. యాదగిరిగుట్ట దైవానికే కాదు, అక్కడున్న ప్రకృతికి, ఆ సౌందర్యానికి కూడా చాలా ప్రతీక అని చెప్పొచ్చు. ఇక్కడున్న శివాలయమైనా, మన లోటస్ టెంపుల్ అయినా, మిగతా ఆలయాలైనా, పక్కనే ఉన్న స్వర్ణగిరి అయినా, లేదు అంటే అక్కడే ఉన్న సురేంద్రపురి అయినా మనకైతే చాలా అంటే చాలా ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ యాదాద్రి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. గర్భగుడి సహజ గుహతో ఉండడం దీని యొక్క ప్రత్యేకత. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇది ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ నరసింహస్వామి వారు భక్తులకి వివిధ రూపాల్లో దర్శనమిస్తారని ఇక్కడ వాళ్ళ విశ్వాసం అన్నమాట. మీరు ఏ రూపంలో చూసి మొక్కితే ఆ రూపంలో మనకైతే భగవంతుడైతే కనిపిస్తాడు. భక్తి ఉంటే దైవం దగ్గరగా ఉంటుంది అంటారు. యాదాద్రికి వస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. ఇది కేవలం దేవాలయం కాదు, విశ్వాసానికి నిలయం, భక్తికి చిరునామా, ప్రశాంతత ప్రతీక. యాదాద్రి యాత్ర ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా చేయాల్సిందే. ఈ పవిత్ర అనుభవం మన మనసులో ప్రతి క్షణం నిండిపోతూ ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ అప్, యువర్ రామ్ వేద.